హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక అద్భుతమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే అంతరిక్షంలో మనం భారతీయ దేశానికి చెందిన నాసా ఆస్ట్రోనాట్ సునీత విలియమ్సన్ గారి యాత్ర. ఆమె కథ ఒక శక్తివంతమైన స్ఫూర్తిని ఇస్తుంది. ఆమె సాధన, అభివృద్ధి, కష్టాలు మరియు విజయాల గురించి మనం తెలుసుకుందాం. సునీత విలియమ్స్ గారు 1965లో హిలుకిడ్, ఓహియోలో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు భారతీయులు, కానీ ఆమె అమెరికాలో జన్మించారు. చిన్నప్పటి నుండి పుస్తకాలు చదవడం, కొత్త విషయాలు తెలుసుకోవడం ఆమెకు చాలా ఇష్టం. ఆమె కృషి, పట్టుదల మరియు నమ్మకంతో అనేక లక్ష్యాలను సాధించగలిగింది. ఆమె 10వ తరగతి నుంచి ఏరోస్పేస్ ఇంజనీర్లో గొప్ప స్థానాన్ని పొందింది. 1987లో ఆమె నేవీ ఆఫీసర్గా జాయిన్ అయ్యారు. అప్పుడు ఆమె ఎన్నో అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించారు. సునీత విలియమ్సన్ ని ఆంగ్ల దేశంలో మాత్రమే కాదు, భారతదేశంలో కూడా గర్వపడతారు. 1998లో ఆమె నాసాలో ఆస్ట్రోనాట్ గా ఎంపిక అయ్యారు. ఆమె మొదటి మహిళగా అంతరిక్షంలో 7 నెలలు పనిచేసింది. ఆమె గొప్ప విజయాలు భారతీయులకు ఎంతో ప్రేరణ ఇవ్వడం గర్వంగా ఉంటుంది. సునీత విలియమ్సన్ గారు అంతరిక్షంలో పనిచేసినప్పుడు ఆమె ఎదుర్కొనే కష్టాలు చాలా ఉంటాయి. వారి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. 2006లో సునీత విలియమ్స్ అంతరిక్ష యాత్రలో పాల్గొన్నారు. ఆమె 2007లో 7 నెలల పాటు అంతరిక్షంలో ఉన్నారు. 2006లో ప్రారంభమైన ఈ ప్రయాణం అంతరిక్షంలో భూమి నుండి విరిగిపడిన దృశ్యాలను చూస్తూ ఎంతో అద్భుతమైన అనుభవాలను పొందడం జరిగింది. అంతరిక్షం అనేది సరికొత్త అనుభవం. సునీత విలియమ్సన్ కి అంతరిక్షంలో ఒకటి కాదు, ఎన్నో రకాల కష్టాలు ఎదురయ్యాయి. మొదటిగా ఆమె మొదటిసారి అంతరిక్ష ప్రయాణం ప్రారంభించినప్పుడు ఆమె ఆరోగ్య సమస్యలు కూడా ఎదురయ్యాయి. అంతరిక్షంలో ఉండడం అంటే కేవలం టెక్నాలజీపై ఆధారపడడం కాదు, శారీరక, మానసిక సమస్యలను ఎదుర్కోవడం కూడా. ఈ క్రమం శరీరంలో బోన్ డెన్సిటీ తగ్గిపోవడం, గ్రావిటీ లేకపోవడం వంటివి గమనించబడుతుంది. సునీత విలియమ్సన్ యొక్క జీవితం నేడు ఎన్నో కోట్ల ప్రజలకు స్ఫూర్తినిస్తుంది. ఆమె కష్టం, ధైర్యం మరియు సాధన చూపిస్తూ ప్రపంచానికి ఒక అద్భుతమైన సందేశాన్ని అందించవచ్చు. సునీత విలియమ్సన్ యొక్క ప్రయాణం సాధ్యం కావడానికి నాసా, స్పేస్ మరియు మరికొన్ని సంస్థలు సహాయపడ్డాయి. ప్రపంచంలోని అత్యుత్తమ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు మరియు అంగీకారదారులు సహాయంతోనే ఈ ప్రయాణం విజయవంతమైంది. స్పేస్ యాత్ర మానవ శక్తి, కష్టాలు మరియు మానసిక పట్టుదలకి ఒక గొప్ప ప్రత్యేకంగా మారింది. సునీత విలియమ్సన్ గారి ప్రయాణం మనందరికీ ఒక గొప్ప స్ఫూర్తిగా నిలుస్తుంది. ఆమె కథ మన మానవ మనోభావాన్ని, త్యాగం, కష్టం, ధైర్యాన్ని ప్రదర్శిస్తుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఈ అద్భుతమైన ప్రస్థానంలోకి నడిపించడాన్ని, అలాగే సునీత విలియమ్స్ గారి జీవితంలోని కష్టాలను, విజయాలను తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. మనం మన భవిష్యత్తులో మరింత గొప్ప విజయాలను సాధించడానికి ఆమెను ఆధారంగా తీసుకోవచ్చు. ఈ వీడియో కిందే ఫ్రెండ్స్. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. తదుపరి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.